మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇది మన వాక్య భాగం ఎక్కడంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. మన వాక్య భాగం ఎక్కడి నుంచి? మన వాక్య భాగం ఎక్కడి నుంచమ్మా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోని మొదటి నుంచి ఉన్నటువంటి వచన భాగాల్లోని 17వ వచనం వరకు, అనగా ప్రాముఖ్యంగా ఈరోజు మనం 2 సంఘాలలో జరిగినటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాం. 2 సంఘాలలో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాల విషయాలు మనకు తెలుసు కదా. ఆ సంఘాల పేర్లు చెప్పండి చూద్దాం. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ. కాబట్టి ఆ 7 సంఘాలకు రాసినటువంటి మాటలు, ఆ రాసినటువంటి మాటల్లో నుంచి మనం ఏం అర్థం చేసుకుంటామంటే, ప్రభువారు 7 సంఘాలకి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి, మీరు వీటిల్లో తక్కువగా ఉన్నారు, మీరు బాగా చేశారు, మీరు బాగానే మీ యొక్క విశ్వాసం బాగానే అభివృద్ధికరంగానే ఉంది, కాకపోతే ఇదిగో ఈ విషయంలో మీరు కొద్దిగా బలహీనులుగా ఉన్నారు అని చెప్తూ వచ్చాడనమాట. ఇప్పుడు నేను మీకు ముందు ఏమి చెప్పాలని అనుకుంటున్నానంటే, ఆ 7 సంఘాల్లో ప్రభువారు చెప్పిన బలహీనతల గురించినటువంటి విషయాలు, ఆ 7 సంఘాల్లో ప్రభువారు చెప్పినటువంటి బలహీనతలు అనేటువంటి విషయాల్ని మనం గనక వరుసగా రాసుకొని, ఆ బలహీనతలు ఒకవేళ మనలో ఉన్నాయేమో పరిశీలించుకుంటే, ఆ సంఘాలతోటి ప్రభువు చెప్పినటువంటి మాట నేడు నాకు, నీకు, మన సంఘంలో ఉన్నటువంటి వారికి కూడా చెందుతాయి, మనకు కూడా ఏమవుతాయి? చెందుతాయి. కాబట్టి మనం ఏం చేయబోతున్నాము అంటే, ఈ దినము 2 సంఘాల్లో ఉన్న విషయాలే నేను చూడబోతున్నా. 2 సంఘాలు. అన్ని సంఘాలను ఒక్కరోజే పెట్టుకొని అన్నిటిని బట్టి మనం మాట్లాడుకోవటం వల్ల పెద్దగా అంటే అన్ని విషయాలు మన మనసులోకి వెళ్ళలేవు. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా, యేసయ్యా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయ చేత, ప్రేమ చేత మీరు మమ్మల్ని నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో చేరినటువంటి మేమందరం కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతూ ఉండగా మీ కృప చూపి మమ్మల్ని నడిపించి మాలో దారి తప్పిన పరిస్థితులన్నింటినీ సరిచేయమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభువా మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఇక్కడ ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారు? చేతండి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందినవాడు దాదాపుగా అందరూ మారు మనసు పొందినటువంటి వారిగానే ఉన్నారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు తప్పితే. బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారు మనసు పొందారు కొంతమంది, కానీ బాప్తిసం పొందల. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది బాప్తిసం పొందారు? మంచిది. తిరిగి మళ్ళీ మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారు మనసు పొంది, బాప్తిసం పొంది ఆయన మార్గంలో నడుస్తా మళ్ళీ తిరిగి మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ మారు మనసు పొందటం అనమాట. అలాంటి వాళ్ళు చెప్పుకోవటానికి కొద్దిగా సిగ్గుగా ఉంటుంది, అందుకని చెయ్యత్తారు అనుకోండి. తర్వాత ఒకసారి మారు మనసు పొందితే మళ్ళీ మారు మనసు పొందాల్సిన అవసరం ఉందా? చెప్పనమ్మా, ఉందా? లేదు. రైట్. కాబట్టి మన యొక్క మూల వాక్య భాగం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలని మనం చదివితే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడి చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఈ వాక్యంలో ఉండే వచనాలు ప్రస్తుతానికి మనకే చెప్పారని అనుకుందాం. ఎవరికి? మామిడిపాలెంలో ఉన్న కలువరి సంఘానికి రాసినటువంటి లేఖ అని అనుకుందాం. అనుకొని మనకు మనంగా ఆలోచించుకొని ఒకసారి ఇలా చూద్దాం. ఎలాగా?
ఎలాగ చూద్దాము? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రభు చెప్తా ఉన్నాడు నీ క్రియలు. రెండోది ఏం చెప్పండి? నీ కష్టములు. మూడోది ఏంటి? సహనములు. కాబట్టి నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. తర్వాత ఏమన్నాడంటే నీవు దుష్టులను సహింపలేవనియు. అంటే ఇది మనం చదువుతున్నప్పుడు మీకు ఏం రావాలంటే ఆలోచన క్రమం రావాలన్నమాట. ఆలోచించుకోవాలా మీరు. అవును కదా, నేను ప్రభు కోసం ఏమయ్యాను చెప్పండి. నా క్రియలు నేను పరీక్షించుకుంటున్నాను, నా కష్టాన్ని నేను పరిశీలించుకుంటున్నాను, నా సహనాన్ని కూడా నేను పరిశీలించుకుంటున్నాను. మనం ఆలోచిస్తే విషయాలు ఎలా ఉన్నాయంటే, మొదటిది ఏం చెప్పండి? నీ క్రియలు. అమ్మా, మీ క్రియలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలించుకోండి. మారు మనస్సుకు తగినటువంటి క్రియలు మీరు చేయండి అని చెప్తాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఏమంటాడంటే, శాస్త్రులు పరిసయ్యులు కూడా బాప్తిసం తీసుకోవడానికి వస్తా ఉంటే వాళ్ళని చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. కాబట్టి మీరేం చేస్తారు? మారు మనస్సుకు తగినటువంటి క్రియలు చేయండి. మీరందరూ మారు మనసు పొందారు కదా, చేయొత్తున్న వాళ్ళందరూ మారు మనసు పొందారు కదా. మరి మారు మనస్సుకు తగినటువంటి క్రియలు మీరు చేస్తున్నారా అమ్మా? మీరు చేస్తున్నారా? మారు మనస్సుకు తగినటువంటి క్రియల్లో చాలా క్రియలు ఉంటాయి. 4 క్రియలు మాత్రం ప్రాముఖ్యమైనటువంటి క్రియలు. ఏంటి ఆ 4 క్రియలు? అపోస్తుల బోధను వినడం. తర్వాత సహవాసం ఉందా? సహవాసం నిజంగానే ఉంటే చర్చికి వచ్చే వాళ్ళందరూ ఈరోజు ఉండాలి కదా చర్చిలో. మరి మిగతా వాళ్ళు ఏరి? వాళ్ళకి ఈరోజు సహవాసంతో పని లేదనమాట. ఈరోజు వాళ్ళకి సహవాసంతో పని లేదు. కావాలంటే వాళ్ళు దానికి చాలా కారణాలు వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు కారణాలు? ఏం చెప్తారమ్మా కారణాలు? ఈరోజు ఏం చెప్తారు? పని ఉంది, డ్యూటీ ఉంది, ఆరోగ్యం బాగోలేదు, ఇంకా ఏం చెప్తారు? ఇంకా పాస్టర్ గారు కనుక ఎక్స్పీరియన్స్డ్ కాదు, ఆయనకి ఏం విషయాలు తెలియదు అనుకుంటే మా నాన్నగారు చెప్పిన మాటలు అంటారు. ఏమంటారు? ఇల్లుకి జనం వచ్చే మాటలు చాలా చెప్తారు. పాస్టర్ గారు అండి వస్తా ఉన్నానండి, దాంట్లో తుమ్ము వచ్చింది, తుమ్ము అపశకనం కదండి, అందుకని వెనక్కి వెళ్ళిపోయానండి. ఏమండి? ఈ అన్నమాట పిల్లికి జ్వరం వచ్చేటువంటి మాటలు. కాబట్టి అనారోగ్యంగా ఉన్నా మనం దేవుని సన్నిధికి రావచ్చు. ఇంకో మాట చెప్పంటే రావాలి. ప్రభు వారు ఉన్న దగ్గరికి కదండి ఓచ చేయగలిగినటువంటి వాడిని తీసుకొచ్చింది. ప్రభు వెళ్ళాడా? ప్రభు దగ్గరికి తీసుకొచ్చారా? వాక్యంలో మనం చూసే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ప్రభు ఆ ఊరు వచ్చాడు, ఆ పట్టణం వచ్చాడు, ఆ గ్రామం వచ్చాడంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని, మరి వ్యాధుల చేత పీడింపబడుతున్నటువంటి వాళ్ళని ప్రభు దగ్గరికి తెచ్చారా? ప్రభువే వాళ్ళ దగ్గరికి పోయాడా? కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి, అయ్యా నా కూతురు చచ్చిపోయిందయ్యా, నువ్వు వస్తే కానీ లేకపోదయ్యా అని వాళ్ళు ప్రాధేయపడితే అప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంది. కానీ వాక్యంలో ఎక్కడైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధికి వస్తే ఆరోగ్యం అంటే స్వస్థత పొందుతారు, కానీ ఆరోగ్యవంతులు అవుతారు. కానీ వాళ్ళు ఇంటికాడికి కూర్చుంటే ఏమొస్తుందండి? కాబట్టి వాళ్ళకేం లేదు, సహవాసం లేదు. మూడోది ఏం చెప్పండి? రొట్టె విరుచుట. మరి చర్చికి వస్తేనే కదా రొట్టె విరవగలిగేది. కాబట్టి ఈరోజు వాళ్ళకి రొట్టె విరుచుట అనేది పెద్ద విషయం కాదనమాట. ప్రభు సహవాసంలో పాల్గొనడం అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళ లెక్కలోనే లేదు అసలు. నిజంగా వాళ్ళ లెక్కలో ఉంటే వాళ్ళు నిజంగా దేవుని సన్నిధిలోకి వస్తారు. ఇక లాస్ట్ వచ్చేటప్పటికి ప్రార్థించుట ఎందును. మారు మనస్సుకు తగినటువంటి క్రియల్లో ఈ 4 క్రియలు ప్రధానమైనటువంటి అని చెప్పుకున్నప్పుడు ప్రార్థన విషయంలో అసలు రారండి కదా. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రార్థన, స్త్రీలకు ప్రార్థన జరుగుతుంది. సరే, తర్వాత ఇంకా ఏం జరుగుతుంది? ప్రతి శుక్రవారం స్త్రీల కూడిక జరుగుతూ ఉంది. ఇంకా ఏం జరుగుతూ ఉందమ్మా? మీరు ప్రార్థన చేసే విషయాలు ప్రతి నెల ఒక రోజు మనం రాత్రంతా ప్రార్థనలో గడుపుతాం. సంపూర్ణ రాత్రి ప్రార్థన. అందరు రాకపోతే 12 ఎప్పుడైద్దా అని కాసుకొని ఉంటారు అందరూ, అంతే కదా. కాబట్టి ప్రియులరా, ప్రార్థనలో ఎడతెగనటువంటి స్థితి కంటే మనకేముంది? ప్రార్థనలో
ఎడ తెగిపోయిన స్థితిలో మనం ఉన్నాం అన్నమాట. ఎడో తెగిపోయిన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనం మారు మనస్సుకు తగినటువంటి క్రియలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాం? నీ క్రియలను అనే విషయం దగ్గర నుంచి వచ్చామన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు క్రియలే సరిగా లేవని మనకి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. రెండోది ఏమన్నా చెప్పండి? నీ కష్టమును. ప్రభు కోసం మనం ఏం కష్టం పడ్డామమ్మా? ప్రభు కోసం మీరు ఎప్పుడన్నా ఒళ్ళు వంచి కష్టపడి మీ శరీరాన్ని నల్లగొట్టుకొని పనిచేసిన రోజులు ఏమైనా గుర్తున్నాయమ్మా? మీటింగ్స్ అప్పుడు మన సహోదరులు వంట చేస్తారు, నిజమే, ఆ టైంలో చాలా బాగా సహాయపడతారు. ఇంకా ప్రతి శనివారం సాయంత్రం వచ్చి చర్చి క్లీన్ చేస్తారు. ఇంకా ఇప్పుడు పూర్వకాలంలో చర్చి కట్టల రోజుల్లో మరి చర్చి స్లాబ్ కోసం పెద్ద పెద్ద రాళ్ళు బండలు బగలగొట్టి చిన్న చిన్న చిప్స్ తయారు చేశారు ఆ రోజుల్లో సహోదరులందరూ కూడా కదా. ప్రభు కోసం మనం మన యొక్క శరీరాన్ని ఎక్కడ గాయపరుచుకున్నాం అంటే ఎక్కడ మనం కష్టపెట్టుకున్నాం అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇంకా ఏంటి? ఇంకా ఏమన్నాడు? నీ సహనమును. ఇది అసలు లేనే లేదు మనకి. ఒక విశ్వాసి అనగానే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే సహనం ఉండాలి. విశ్వాసికి ఏముండాలా? సహనం చాలా ముఖ్యం. సహనం చాలా ముఖ్యం. ప్రభు వారు ఎందుకో ఒక చోట హేరోదుని నక్క అన్నాడు. హేరోదుని ఏమన్నాడు? నువ్వు పోయి ఆ నక్కతో చెప్పు అని అన్నాడు. ప్రభు కొద్ది సహించుంటే బాగుండేది, ఎందుకో సహించలేకపోయాడు. అనొచ్చా మనం? అలాగా అనొచ్చా? కాబట్టి మంచి విషయాన్ని, సరైన విషయాన్ని తప్పిపోయే మార్గంలో ఉన్నప్పుడు దాన్ని ప్రభు వారు ఏం చేశాడంటే ఆ నక్క అనే మాట అక్కడ అన్నాడు అనమాట. కాబట్టి సహనం అనేటువంటి విషయాన్ని ఎదురుగా పెట్టుకొని నీకు నచ్చిన విషయాన్నల్లా నువ్వు పరీక్షించుకుంటా అది సహనం అనకూడదు. ఇక్కడ సహనం అనేది దేని గురించి? ప్రభు కొరకు నీ యొక్క రక్షణ జీవితంలో, నీ యొక్క యథార్థ జీవితంలో, అనుదిన జీవితంలో. ఇంకొక మాట ఏం చూస్తున్నామంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు. దుష్టులు అంటే ఎవరు? అంత దూరం వెళ్ళాల్సిన అవసరం. ఒక వ్యక్తికి దుష్టత్వం అనేటువంటిది ఉంది, వాళ్ళు దుష్టులు అంతే. ఒక వ్యక్తికి ఏముంది? దుష్టత్వం అనేటువంటిది ఉంది. దుష్టత్వం అనేటువంటిది ఒక విషయం మాత్రమే. ఎందుకంటే ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఆ దుష్టత్వం నుంచి తప్పించబడతాడు. కాబట్టి దుష్టుడు అనేటువంటి వాడు ఎవడంటే ఒక వ్యక్తే, కానీ ఆ వ్యక్తికి ఏముంది? దుష్టత్వం అనేటువంటి ఒక పరిస్థితి కలిగి ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ వాక్యులు ఏమంటున్నాడు? నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటేవి. ఎవరు అపోస్తులు కాదు అనే విషయం నీకు బాగా తెలుసు అనమాట. ఎవరికి తెలుసు? ఇక్కడ రాయబడినటువంటి ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒక వ్యక్తిని బాగా పరీక్షించి ఎవరు విశ్వాసి కాదు, ఎవరికి క్రియలు ఉన్నాయి, ఎవరు ప్రభు కోసం కష్టపడతారు, ఎవరికి సహనం ఉంది అనే విషయాలు వాళ్ళకు బాగా తెలుసు అనమాట. అలాంటి వాళ్ళు అనమాట ఆ విశ్వాసులు, అలాంటి వాళ్ళు అనమాట. వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. కాబట్టి మన యొక్క పరీక్ష ఏం చేస్తుంది? ఓర్పును కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం పరీక్షింపబడేటువంటి విషయంలో ఏమవ్వాలంట? నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. మా నాన్నగారి మీదకి ఒకసారి దొమ్మిగా అందరూ ఇచ్చారు తెలుసా? బహుశా మీరు పుట్టుండ్రు, బహుశా 94లో 92లో అనుకుంటా. అప్పుడు మా నాన్నగారితో పాటు ఇంకా కొంతమంది నిలబడ్డారు, కొంతమంది సహోదరులు నిలబడ్డారు. దేవుని సేవకుడి కోసం నిలబడ్డారు అంటే దాని అర్థం ఏంటి? దేనికోసం నిలబడ్డారు? నాన్నగారితో పాటు సహించడానికి వాళ్ళు ముందుకు వచ్చారనే కదా దాని అర్థం.
సేవలో అదొక భాగమే, సేవలో అదొక భాగం. కాబట్టి నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇంతవరకు బాగానే ఉంది. మన యొక్క విశ్వాస జీవితం పరీక్షింపబడుతున్నప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఓకే, బాగుంది, నీ యొక్క క్రియలు బాగున్నాయి, ఇంకా నువ్వు నా కోసం కష్టపడ్డావు, నువ్వు నన్ను బాగా సహించావు, కష్టకాలంలో కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, మంచిదే. కానీ ఒక విషయం మాత్రం నేను నీ మీద నేరం మోపాల్సి ఉన్నాను అంటున్నాడు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఓకే, బాగుంది, నీ యొక్క క్రియలు బాగున్నాయి, ఇంకా నువ్వు నా కోసం కష్టపడ్డావు, నువ్వు నన్ను బాగా సహించావు, కష్టకాలంలో కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, మంచిదే. కానీ ఒక విషయం మాత్రం నేను నీ మీద నేరం మోపాల్సి ఉన్నాను అంటున్నాడు. అది చాలా చిన్న విషయం అనమాట, కానీ అది చెప్పాడు. ఏంటది చెప్పండి, ఏమన్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఇక్కడ ఒక నేరం మోపాడు. ఏంటది, ఏమన్నాడు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదటి ప్రేమ అంటే ఎప్పుడు చెప్పండి, ఫస్ట్ లవ్ ఎప్పుడు చెప్పండి, ఎప్పుడమ్మా మొదటి ప్రేమ ఎప్పుడు చెప్పండి, తొలి ప్రేమ చెప్పండి అమ్మా. మారు మనసు పొందిన కొత్తలో. ఆ వివరణ భలే రాశాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో రాశాడు. ఒకసారి అడగబోదాం చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో బాగా రాశాడు ఆ విషయాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో. ఇప్పుడు రెండోది ఏం చెప్పాడంటే, నీ యవ్వన కాలమున నీవు చూపిన అనురాగము. మూడోది ఏమంటున్నాడు, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. చాలా మంది భార్య భర్తలు ఇలా ఆలోచించుకుంటా ఉంటారు. పెళ్ళైన కొత్తలో ఎంత అనుకో చూపించిందంటే, పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమ చూపించిందంటే, పెళ్ళైన కొత్తలో ఈ మాట అంటా ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే, అప్పుడున్న ప్రేమ లేదు, అప్పుడున్న ప్రేమ పోయింది. నువ్వు నన్ను మొదట్లో ప్రేమించావే, ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావే, అప్పుడు నువ్వు ఎలా చేసావు? అప్పుడు నువ్వు టయానికి ప్రార్థనకు వచ్చేదానివి, అప్పుడు నువ్వేం చేసేవాడివి? టయానికి ప్రార్థనకు రావటమే కదా, పాటలు పాడేవాడివి, ప్రార్థన చేసేదానివి, నా గురించి నలుగురికి వాక్యం బోధించేదానివి. ప్రభు ఇలాంటి వాడు అలాంటి వాడు, నన్ను ఇలా రక్షించాడు అలా రక్షించాడు, ఆయన దయామయుడు, నీకు బాగోలేదా? నేను నీకోసం ప్రార్థన చేస్తావు, ప్రభు స్వస్థపరుస్తాడని విశ్వాసంతో నువ్వు ఎన్నో పలుకులు పలికావే, అవన్నీ నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నా. ఇప్పుడు ఎందుకని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను? ఎందుకని? ఇప్పుడు లేవు కాబట్టి, ఇప్పుడు నీలో అవి కనిపించట్లేదు కాబట్టి. మొదట సేవ ప్రారంభం అప్పుడు ఎంత ఉత్సాహంతో నువ్వు సేవ చేసావో ఆ పరిస్థితులు గుర్తు తెచ్చుకుంటున్నా. ఏం చేసావు చెప్పండి? సేవ కొత్తలో ఇన్సిడెంట్ గుర్తు తీసుకురానా? మనందరం కూడా నడుచుకుంటా పోతురాజు కాలం దాటి అవతల దాకా నడుచుకుంటా పోయి, అక్కడ ఆయన ఎవరు, డిబి అబ్రహాం గారని ఒక ఆయన సేవ మీటింగ్ అంటే మనందరం నడుచుకుంటా పోయేవాడు. వచ్చేటప్పుడు కూరగాయల మార్కెట్ మీదగా వచ్చేవాడు. అప్పుడు వాళ్ళకు సినిమా హాల్ కూడా ఉండేది, అది తీసి పారేసి ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్ కట్టారు. దాని మీదుగా మనందరం నడుచుకుంటానే, ఆటోలు రిక్షాలు లేవు ఆ రోజుల్లో, ఏమున్నాయి? నడుచుకుంటా. ఆ రోజుల్లో ప్రేమ. మరి ఈరోజు ఇదిగో ఇక్కడే మామిడిపాలెంలోనే మనం స్వార్థ కుడికి పెడుతున్నాం. రాను కదా, వీళ్ళకి కుమార్తెలను ఇచ్చాను, వాళ్ళకి కోడళ్ళని అల్లుళ్ళని ఇచ్చాను, వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఇచ్చాను, ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలను వీళ్ళకి ఇచ్చాను కదా, మరి వీళ్ళు రారేంటి అని ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే, అప్పుడు నువ్వు కనపరిచినటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. వయస్సు పైబడే కొంది ఇంకా ఎక్కువ ప్రభు కోసం పని చేయాలి. ఎందుకని? వయసు పైబడుతున్నట్టు దాని అర్థం ఏంటి? సమయం తగ్గిపోతుంది, జీవితంలో సమయం అయిపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేయాలి?
ఇంకా ప్రభు కోసం ఇంకా కష్టపడి పని చేయాలి, ప్రభు కోసం కష్టపడి పని చేయాలి. ఏది మరి అప్పుడున్నటువంటి ప్రేమ ఏది? అప్పుడు ప్రభు కోసం పనిచేసినటువంటి కష్టం ఏది? అప్పుడున్న క్రియలేయి? అప్పుడున్నటువంటి మరి అప్పుడున్నటువంటి సహనం ఏది? కాబట్టి వాటన్నిటిని బట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. దీనికి కనెక్ట్ అయ్యే 2 వచనాలు కూడా చదువుదాం చూడండి. మొదటి ప్రేమ ఇర్మియా గ్రంథం 2:2 మనం చూసాము. వైవాహిక ప్రేమ గురించి కూడా మనం ఒక మాట మనం ఇక్కడ చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 16:8 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచన భాగం. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నిన్ను అట్నే వదిలేస్తే, పెళ్లి చేయకుండా వదిలేస్తే, పెళ్లి చేసుకోకుండా లేదా నిన్ను నా సొంతం చేసుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది? యవనస్తుడు ఏమవుతాడు? తప్పక తొట్టిల్లుతాడు. నువ్వు అట్ట తొట్టిళ్ళకు ముందే నేనేం చేశాను? నిన్ను నా సొంతం చేసుకున్నా, నీతోటి నా యొక్క వైవాహిక ప్రేమను చూపా. అంటే ఆయన మనకు యజమానుడిగా ఉండి తన ప్రేమను మనకు చూపినటువంటి వీటన్నిటి చేత నీవు నన్ను విసికించితివి. అవన్నీ నేను చదవాలనుకోవట్లా. ముందున్న వచనాల్లో మీరు చదివితే ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆమె అంటే ఇశ్రాయేలు దేశానికి పోల్చబడినటువంటి ఆ యవ్వనురాలు ఏమేమి పనులు చేసిందో అన్నీ అక్కడ కూర్చుంది, ఎలాంటి సంభాషణలు చేసింది, ఇవన్నీ యజమానుడు ఉండంగానే, పెళ్లి చేసుకున్న ఆయన ఉండంగానే చేస్తా వచ్చిందనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు అట్టా ఉన్నాడు. ఏమంటున్నాడండి 43వ వచనంలో, విసికించితివి కనుక నీవు చేసి ఉన్న హేయ క్రియలన్నిటికంటేను ఎక్కువైన కామ కృత్యములను నీవు జరిగించకుండానట్లు నీ ప్రవర్తన బట్టి నేను నీకు శిక్ష విధించను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదివినటువంటి ఎఫెసు సంఘంలో చదివినటువంటి విషయంలో అయినా నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉన్నది అని చెప్పినటువంటి విషయంలో ఏమంటున్నాడంటే, నీకు ఇంతకుముందు నువ్వు చూపినటువంటి ప్రేమ మళ్ళీ గనక నువ్వు చూపితే నువ్వేమవుతావు? రక్షింపబడతావు. ఆ మారు మనసు పొందితే అని అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? మారు మనసు పొందితే అంటున్నాడు. 61వ వచనం కూడా చూడండి. ఈ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండానను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇవ్వవచ్చున్నాను. నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సుకు తెచ్చుకుని సిగ్గుపడదు. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధన స్థిరపరచెదను. కాబట్టి నువ్వు ఎన్ని చేసినా నీతోటి ఆయన నిబంధన స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడు స్థిరపరుస్తాడు అమ్మా? ఎప్పుడు స్థిరపరుస్తాడు చెప్పండి? ఎప్పుడు స్థిరపరుస్తాడు? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే ఆ వయసు వచ్చింది కదా ఇంకేందులే వదిలేద్దాంలే అని అనుకోలేదు. దేవుడు ఎప్పుడైనా ఒకడే, ఏ వయసుల వారికైనా ఒకడే కదా. ఆయన ఉన్నాడు యెహోషాపాతు. దీవిస్తే ఏం చేశాడండి? అన్ని విషయాల్లో దీవిస్తే ఇంకా నాకు తిరిగేవి లేదనుకుని పోయి అతని కొడుక్కి ఎవరినిచ్చాడు చెప్పండి? అతని కొడుక్కి ఎవరితోటి బియ్యం అందాడు? పోయి ఆహాబు తోటి బియ్యం అందాడు అనమాట. పోయి దేవుడు ఇంతవరకు నిన్ను కాపాడుతూ నీకు అధికారాన్ని ఇచ్చి నీకు బలం ఇచ్చి అరే వాళ్ళతోటి నువ్వు కలవకూడదురా అని చెప్పేసి నీతోటి ఇన్ని విషయాలు చెప్తే వయసు వచ్చేసింది, అన్ని విషయాల్లో స్థిరపడ్డాడు, కావలసినంత డబ్బు వచ్చింది. ఇంత ఉండేటప్పటికి అప్పుడు ఏం చేశాడు? లాస్ట్ లో మళ్ళీ తప్పుదారిలోకి పోతున్నాడు అనమాట. ప్రభు నన్ను దీవించేశాడు, ఇంకా నన్నెవడు ఏం చేయగలడు అని అనుకొని రాంగ్ స్టెప్ వేశాడు. దేవుడు అక్కడ దెబ్బ కొట్టాడు. దేవుడు ఏం చేశాడు? అక్కడ దెబ్బ కొట్టాడు. కాబట్టి ప్రియులరా, మరి కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇంతకాలం నేను సేవ చేశాను కదా, ఇంతకాలం నేను ప్రభు సన్నిధిలో ఉన్నాను కదా, కాబట్టి దేవుడు నన్ను పట్టించుకుంటాడు, దేవుడు నన్ను చేసేస్తాడు అంటే దేవుడు నిన్ను ప్రేమించడానికి
నీతోటి నిన్ను క్షమించటానికి ఆయన ఎప్పుడు సిద్ధ మనసు కలిగిన వాడే. కాబట్టి ఏం చేయాలని చెప్తున్నాడండి? ఏమంటున్నాడు? నీకు మొదట ఉండినటువంటి మనసు పోయిందే, అది మళ్ళీ నువ్వు తెచ్చుకొని ఏం చేస్తావు? ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో ఆ స్థితిలో నుంచి మళ్ళీ నువ్వేం చేస్తావు? మళ్ళీ పైకి రా, ఆ మారు మనసు పొందు అని చెప్పేసి చెప్తున్నాడు. అయిపోయింది. రెండో విషయం దగ్గరికి వెళ్దాం. మారు మనసు పొందితే అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎట్లనే నీ యొద్దకు వచ్చి నీ స్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఒకటి నీలో ఉన్నది, అదేంటి చెప్పండి? నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మసంగంతో చెప్పుచున్న మాట వినుగాక అని చెప్తున్నాడు. అదొక్కటే ప్రాబ్లం. ఏం చెప్పండి? ఒక్కటే ఏం చెప్పండి? మొదట నీకుండినటువంటి క్రియలు నువ్వు మర్చిపోయావు, వాటిని మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకో, ఆలోచించు, జరిగిపోయిన విషయాలను ఆలోచించు, ఎక్కడ దారి తప్పిపోయావు ఆలోచించి మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగితే దేవుడు క్షమిస్తాడు. అయితే నీతో పాటు ఆయన సంతోషిస్తున్న విషయం ఏంటంటే, నువ్వు నికోలాయితులు అనేటువంటి వాటి యొక్క క్రియలను నువ్వు కూడా ద్వేషిస్తున్నావు. ఏంటి నికోలాయితుల క్రియలు? అవి మనం తర్వాత పాయింట్లోనే చూడబోతా ఉన్నాం. నికోలాయితుల క్రియలను నువ్వు ద్వేషిస్తున్నావు. నువ్వే కాదు, ఇంకా ఎవరు ద్వేషిస్తున్నాడు? ప్రభువు కూడా ద్వేషిస్తున్నాడు. ప్రభు ద్వేషించేటువంటి ఒకదాన్ని నువ్వు కూడా ద్వేషిస్తున్నావు. ప్రభుతోటి ఆ విషయంలో కలిసి ఉన్నావు. ఏంటది? నికోలాయితులు అనేటువంటి వాటి యొక్క బోధను నువ్వు కూడా, ఆ యొక్క క్రియలను నువ్వు కూడా ద్వేషిస్తున్నావు. ఇప్పుడు మనం పెర్గెములో ఉన్న 12వ వచనం, పెర్గెములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఉన్నావు. ఎక్కడుంది సాతాను సింహాసనం? ఎక్కడుంది సాతాను సింహాసనం? అమ్మా ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? సాతాను ఎక్కడుంటాడు? పాతాళానికి లెటర్ రాయలేదు కాబట్టి అది కాదు, ప్లేస్ అక్కడ కాదు. లోకమే సాతాంది కాబట్టి లెటర్ ఎక్కడికి రాశాడో తెలియదు. అంతేగా? లోకమే సాతాంది అన్నప్పుడు ఎక్కడికి రాసి ఉంటాడు? ఇక్కడ పర్టికులర్గా పెర్గెము అనేటువంటి ఒక ఊరు చెప్తున్నాడు కదా. పెర్గెములో ఉంది సాతాను యొక్క క్షేత్రం, లేకపోతే సాతాను యొక్క నివాసం పెర్గెములో ఉంది అని అర్థమవుతుంది అన్నమాట. అంతే కదా? అంతేనా? అంతవరకు చాలు. మనకు అంతవరకు డీటెయిల్స్ ఉన్నాయి, అంతకు మించి ఎక్కువ లేవు కాబట్టి మనం అంతవరకు ఆలోచిద్దాం. ఒకవేళ కరెక్ట్గా నాకు తెలియాలండి ఎక్కడుందా అంటే, ఇప్పుడున్న సిరియా దేశంలో ఉంది. ఎక్కడుంది? ఇప్పుడున్న సిరియా దేశం ప్రకారం అక్కడ ఉంది. అదనమాట, అక్కడ ఉంది. ఆసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములోనే నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఒక కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చింది? విశ్వాసి అయినటువంటి వాడు ఒకడు నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు. ఎవరైనా పిల్లలకు పేరు పెట్టుకుంటే పేరు పెట్టుకోండి అమ్మా. ప్రభు కోసం సాక్షి అయి నిలబడి మరణించినవాడు అంతిపయ. మంచి పేరు, బాగుంది కదా? అంతిపయ అంతిపయ అనేవాడు సాక్షి. ఎక్కడున్నాడు ఈ అంతిపయ అనేవాడు? సాతాను ఎక్కడుందో అక్కడ ఉన్నాడండి. అక్కడుండి ప్రభు కోసం నిలబడ్డాడంట. చూడండి ఎంత మంచి ధీరుడో. ఎట్లాంటి వాళ్ళు పేరు పెట్టుకోవాలి కానీ. అంతిపోయాను వాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదు. ప్రభు దొరికిపోయాడు, ప్రభుని సైనికులు పట్టుకున్నారు అనగా శిష్యులు ఏం చేశారు చెప్పండి? ఏమయ్యారు? చెదిరిపోయారు, ఎటువంటి వెళ్ళిపోయారు. ఇంకా పేతురు గురించి ఇంకా మనకు తెలిసిన విషయమే. పాపం పేతురు నక్కి వెనక నుంచి ప్రభువుని ఎటు పోతున్నారు, ఎటు తీసుకెళ్తున్నారు అని తీసుకెళ్తా వచ్చాడు. కానీ ఒక చోట దొరికిపోయాడు కదండి. ఒక చోట దొరికిపోయాడు పాపం. ఇదిగో ఇతను పేతురు ప్రభుతో ఉన్నాడు కదా, ఇతను పట్టుకున్నాడు. నేను 3 సార్లు బొంకాడు. తర్వాత ప్రభు చూశాడు, సంతాపడి ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడు అన్నమాట. వీళ్ళరా అలాంటి వాళ్ళు కాదు ఇక్కడ ఉన్నోళ్ళు, ఈ సంఘంలో ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. సాతాను ఎదురుకు వచ్చినా కానీ ఎదురుగా నిలబడినటువంటి వాళ్ళు అనమాట. ఒకటి చంపినా కానీ
ఒకరిని చంపినా కానీ మిగతా వాళ్ళు చల్లా చెదిరిపోయిన వాళ్ళు కాదు, వీళ్ళు ఒకళ్ళు పోయినా మనం ఉన్నాం కదరా అని ప్రభు కోసం నిలబడిన వాళ్ళు అనమాట. సరే, నేను ఎరుగుదును 14 ఒకటి రెండు కాదు, కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా వీళ్ళు ఎట్ట నిలబడగలిగారా అనేది దాన్ని బట్టి నాకు అర్థమైంది అనమాట. వీళ్ళు నిజమైన విశ్వాసులు అయి ఉంటే, నిజమైన ప్రభు మీదే వీళ్ళ యొక్క స్కోప్ కనుక ఉన్నట్టయితే వీళ్ళు పోయి ఉండేవాళ్ళు, అటు దొరికిపోయి ఉండేవాళ్ళు. వీళ్ళు లోకంతో కలిసిన వాళ్ళు అనమాట. అంటే రాజకీయ నాయకుడు ఎలక్ట్ అయ్యాడు అనుకో, అతను స్ట్రైట్ అవే తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టే సంఘాలు అనమాట ఇవి. అర్థమైందా? ఇక నేను సంఘాల పేర్లు చెప్పను. అది సరే, చూడండి ఏం చేశారు వాళ్ళు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. విగ్రహాలకు బలి అర్పించినటువంటి ఫుడ్ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈజీగా తినేస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈజీగా తినేస్తున్నారు. నా చిన్నతనంలో నేను 6వ తరగతి ట్యూషన్కి పోయా. 6వ తరగతి ట్యూషన్కి వెళ్ళా. ట్యూషన్కి వెళ్ళగానే అక్కడ ఉన్న టీచర్ గారు ఏం చేసిందంటే ప్రసాదం తీసి ఇచ్చింది అనమాట. ఇస్తే మా ఇంటి పక్కన ఉన్న అక్క అది విగ్రహాలు కల్పించిన అన్న విషయం తెలుసుకొని తినలా, నా చేతికి ఇచ్చింది. నా చేతికి ఇస్తే అక్కగా అది ఇచ్చింది, ఆ టీచరే నా చేతికి ఇచ్చింది అనమాట. పలహారం తినమని ఇచ్చింది. పలహారం అంటే నేనేదో అనుకో, నాకు తెలియదు, ఫస్ట్ టైం కదా బయటకు పోవటం. అంతకుముందు వరకు 5వ తరగతి వరకు మనకు తెలిసిన ఏరియా ఏంటి? ఈ మామిడిపాలెం ఏరియానే కదా. ఆ పేదవాళ్ళు పెట్టుకోలేని ఇచ్చుకోలేని వాళ్ళు అయితే ఆ రోజుల్లో మరమరాలు, బొరుగులు, అంత బెల్లపు ముక్క, అది ఆ రోజుల్లో పలహారం. కొద్దిగా వాళ్ళు రిచ్, కొద్దిగా డబ్బులు బాగానే పెట్టారు బాబు అంటే అప్పుడు వాళ్ళు ఏం పెడతారు చెప్పండి? అప్పుడు బూందీ ఒక లడ్డు ఇస్తారు. అబ్బు అది ఇచ్చారంటే వాళ్ళు చాలా పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళని అర్థం అనమాట ఆ రోజు. ఇంకా ఎవరైనా భోజనాలు పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అన్నంలో 1 కప్పు చికెన్ కూర వేస్తారు. ఏం వేస్తారు? 1 కప్పు చికెన్ కూర, 2 ముక్కలు ఉంటే మొత్తం నూనె ఉంటుంది, అది వేసేస్తారు. మనం ఆ రోజుల్లో దాన్ని బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. ఈ రోజుల్లో ఎవరన్నా 2 ముక్కలు చికెన్ కర్రీ వేస్తామంటే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? వద్దు 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 వద్దు, గ్యాస్ తిప్పేసి దొద్దని మనం దూరం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీకు, పలహారం తినేసి ఇంటికి వచ్చానండి. ఇంటికి రాగానే మా చెల్లి ఉంది కదా, మా చెల్లి చెప్పింది, నాన్నగారు అన్న వాళ్ళు ఇచ్చిన పలహారం తినేశాడు అని చెప్పింది. చెప్పగానే ఏం తిన్నామంటే పలహారం తిన్నాను డాడీ అని చెప్పింది. నాన్నగారు వాళ్ళు ఏదో ఇచ్చారు తిన్నానండి. ఇంకా జీవితం మళ్ళీ ఇప్పుడు తినకుండా ఉండేదానికోసం నాన్న ఏం చేశాడంటే, ఇంత పెద్ద వైర్ ఉంటుంది, ఆ వైర్ని 2 మడతలు పెట్టి రాళ్ళగొట్టాడు. పలహారం కంటే కూడా ఆ టేస్ట్ ఇప్పటికీ గుర్తుంది. ఏ టేస్ట్? దెబ్బలు కొట్టిన టేస్ట్. అది మొదలుకొని ఇప్పుడు దాకా మనం ఎక్కడ జాబ్ చేయడానికి పోయినా, ఏ ఆఫీసుకు పోయినా, ఎక్కడైనా ప్రతి శుక్రవారం పలహారం పడతారని నాకు అర్థమైంది. వీడియోలు చూసుకుని వస్తే అయిపోద్ది కదా టైము. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారనమాట. ఏ పరిస్థితిలో ఉన్నారు చెప్పండి? ఏ పరిస్థితిలో ఉన్నారు? విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని ఎక్కడ చదువుతున్నామండి మనం? 14వ వచనం, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. కొంతమంది ఉంటారు ఆ చర్చిలో, అక్కడ ఉన్న పెర్గం చర్చిలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, మనం తినేది ప్రార్థన చేసుకుని తింటే ఏదైనా ఏమైపోద్ది, దాని నుంచి తప్పిపోద్దని వాళ్ళు విశ్వాసులు అయ్యుండి కూడా ఆ పలహారాన్ని ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇది దీనిలో ఉన్నటువంటి విగ్రహారాధ దోషం అంతా తీసేయి ప్రభు అని అది తీసేసుకొని తినేవాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు అట్టంటి వాళ్ళే. తర్వాత ఇక ఏం చేశారు? జారత్వం చేయనట్లును. విగ్రహానికి బలి ఇచ్చిన తిన్నవాడు ఆటోమేటిక్ జారత్వం చేయడానికి ముందుకు వచ్చేస్తాడు. జారత్వం చేయనట్లును జారత్వం చేస్తున్నారు. ఏంటి జారత్వం? జాగ్రత్త అంటే మీరు ఏదో పెద్ద దూరం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా చెప్తా చూడండి. ఏమంటామంటే జాగ్రత్తం అంటాం. ఇంకా డీప్గా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు, అంతే కదా. ఇంకా వాళ్ళ పండగలకు పబ్బాలకు పిలిస్తే ఇంకా అట్ట పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకు బైబిల్లోనే మనం చూస్తాం, ఒక సహోదరి ఏం చేసింది, వాళ్ళ దేశం చూసేస్తానని పోయింది. ఏమో బైబిల్లో మనం ఏ పేర్లు పెట్టుకున్నా అందరూ ఈ పేరు మాత్రం ఎవరు పెట్టుకోరు. సరే, మొత్తానికి మనం ఇక్కడ ఆ జారత్వం అనే దానికి మీనింగ్ అర్థమైతే మీకు చాలు అనమాట.
చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధనను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఎవరున్నారమ్మా వీళ్ళు ఇక్కడ చెప్తున్న బోధ ఒకటైతే వాళ్ళు ఇంకొక బోధ కల్పించుకున్నారు, ఇంకొక బోధ నమ్ముతున్నారు. ఏంటి ఆ బోధ చెప్పండి? బాలాకు బోధ, బాలాకు నేర్పిన బిలాము బోధ, బాలాకు నేర్పిన బిలాము బోధ. ఈ బిలాము బోధ అనేదాన్ని ప్రభు వారు అంగీకరించలేదు. అర్థమవుతుందా? ఈ బాలాకు నేర్పిన బిలాము బోధ అనేదాన్ని అంగీకరించలేదు. ఈ బిలాము బోధ అంటే ఏంటి? దాని గురించి చాలా వచనాలు సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఉంటాయి. మీరు తర్వాత చదువుకోండి, నేను అన్ని చదవలేను. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బిలాము బోధ, బిలాము ఏ విధంగా మరి ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా మరి ఎలా చెప్పాడు, తర్వాత నోరు లేనటువంటి గార్ధబము ఎదురుగా నిలబడి ఎలా మాట్లాడింది, మనిషిలాగా ఎలా మాట్లాడింది అనే విషయాలు మనం అక్కడ చదువుతామన్నమాట. అయితే ఈ బిలాము బోధ గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఒక్కసారి మనం చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినటువంటి బిలాము బోధ, 14 చివరిలో చెప్పినటువంటి ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. చర్చిలోనే మనం నేర్పిన విశ్వాసాన్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏం చేశారు? ఈ బిలాము బోధలోనికి వాళ్ళు పోయారు. అమ్మ అర్థమవుతుందా? బిలాము బోధలోకి వాళ్ళు పోయారు. ఏంటి ఆ బిలాము బోధ? ఏముంది ఆ బిలాము బోధలో? సంఖ్యాకాండంలో మీరు చదివితే సంఖ్యాకాండం అధ్యాయం మొత్తం, తర్వాత 22వ అధ్యాయము, 25వ అధ్యాయము, 31వ అధ్యాయంలో ఈ వచనాలు మనం చూస్తాము. పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి మనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, ముందు మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునయ్యుండి. ఈ మాటలో ఒక మాట మనకు చెందింది, అది మీరు గమనించాలి. అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పుచు. ఎప్పుడైతే మన స్థిరత్వం ఉండదో, వాక్యం మీద మనకు పట్టు ఉండదో, వాక్యం మీద మన పట్టు ఎప్పుడు వచ్చింది? వాక్యం చదివితే వచ్చింది. ఎప్పుడు? వాక్యం చదివితే వచ్చింది. వాక్యం మీద మనకు ఎప్పుడైతే పట్టు ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతామంట చెప్పండి? అస్థిరులైన వారి మనసులను మరలు కల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును. లోభత్వమందు సాధకము చేయబడినటువంటి హృదయము గలవారును శాపగ్రస్తులునయ్యుండి. ఈ మాట ఒకటి చాలు మనకి. ఏంటంటే వాళ్ళు దేంట్లో సాధకం చేయబడుతున్నారంట? దేంట్లో, ఏ విషయంలో వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారమ్మా? ఎలాంటి వాక్యం వాళ్ళు నేర్చుకుంటున్నారు? ఎలాంటి వాక్యం అమ్మా? లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము. అది అన్నమాట. లోభత్వం అంటే ఏంటి? నాకు నచ్చిన దాన్ని నేను రైట్ అంట, నాకు నచ్చిందని నేను రైట్ అంట. అది లోభత్వం అన్నమాట. పాస్టర్ గారు, ఏం కాదండి, పలహారం అయినా ప్రభు సృష్టించిందేగా. పలహారం ఈ బియ్యం లేకపోతే ఆ పులిహార కావచ్చు, లేకపోతే కొబ్బరి ముక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సృష్టిలోదేగా, దేవుడు సృష్టిలోగా. పంచదార ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిలోదేగా. వాళ్ళు అట్ట కొబ్బరి ముక్కలు చక్కెర కలుపుకొని తింటాం అనేది అది అలవాటైంది వాళ్ళకి. అది నేను తింటే తప్పే ఉంది అని అంటే దాన్ని ఇక్కడ ఏమన్నాడంటే, ఏమయ్యారంట వాళ్ళు? ఏమయ్యారమ్మా? లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారైపోయారు. ఇంకా వాళ్ళు ఏం చేశారు? తిన్నని మార్గమును విడిచి. ఏమైపోయింది చెప్పండి? ఇదిగో ఇది మార్గం, నాన్నగారి ద్వారా నేర్చుకున్న మార్గం. ఇది క్రమం, చర్చి క్రమం. ఇదిగో నాన్నగారు ఇలా అనుకున్నారు, బుధవారం క్రమకుడికి జరగాల్సిందే, అది మార్చొద్దు. ఆదివారం ఆరాధన జరగాల్సిందే, మార్చొద్దు. తర్వాత పలానా కూడికలు జరగాల్సిందే, మీటింగ్లు పెట్టాల్సిందే. ఇవన్నీ ఆయన ఏదైతే మోడల్ మనకి ఇచ్చాడో దాన్ని మనం చెయ్యాల్సిందే అని అనుకోవటం క్రమం అన్నమాట.
కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారమ్మా? వీళ్ళు ఏం చేశారు చెప్పండి? వీళ్ళు అది మార్చిపారేశారు. ఏం చేశారు? తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయారు. ఎందుకని త్రోవ తప్పారు చెప్పండి? ఎందుకని త్రోవ తప్పారు? త్రోవ తప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకంటే లోభత్వమందు సాధకము చేయబడుతా. లోభత్వం కావాలి. లోభత్వం అంటే ఏంటి? నాకు నచ్చింది నేను చేయటం లోభత్వం. ఎవరైనా అంతే. నాకు నచ్చింది నేను చేస్తే ప్రభు ఇచ్చినటువంటి మార్గాన్ని తప్పించి, మనకు ఒక మోడల్, ఒక మార్గం ఉంటే దాన్ని తప్పించి నేను ఒక కొత్త మార్గాన్ని పెడతాను అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? నా దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? నా దగ్గర నుంచి వచ్చింది. నేను అనుకున్న దగ్గర నుంచి వచ్చింది. అది లోభత్వం అన్నమాట. కాబట్టి ఈ బిలాము అనేటువంటి బోధ, బిలాము యొక్క బోధ దేవుడు ఇచ్చినటువంటి మార్గం కాదు. కాబట్టి దాన్ని తప్పిపోయారు. దేవుడు నాకు ఇచ్చే డబ్బులు నాకు ఇస్తాడు, నేను దాని గురించి వరి అవ్వట్లా. కానీ ఆ పోయిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి పోయారు? ఎక్కడి నుంచి పోయారు చెప్పండి? తిన్నని మార్గం నుంచి తప్పిపోయారు. అర్థమైందా? ప్రవక్త అని ఒక ఆయన ఎవరో వస్తాడు. ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటా పోతారు. ఆయన ఏం చెప్తాడమ్మా? ఆయన ఈ మాట చెప్తాడు. లోభత్వమందు సాధకం చేయబడే విషయాలు చెప్తాడు. నీకేం కావాలో అది చెప్తాడు. అర్థమవుతుందా? నీకేం కావాలంటే ఏం కావాలి నీకు? నువ్వు కోరుకునే విషయం ఆయన చెప్తాడు. అమ్మా సహోదరి, ఈ చీరలో కాదు నిన్ను చూడాల్సింది దేవుడు. ఇంకా 50,000 రూపాయల చీర కట్టుకునే రోజు నీకు వచ్చిందనగా నీ మనసు ఏం చెప్తా చెప్పండి? అమ్మయ్యా, ఇది కదరా నాకు కావాల్సింది అని చెప్పేసి నువ్వు ఆ దారి విడిచిపెట్టి అటు వెళ్ళిపోతావు. నీ లైఫ్లో 50,000 రూపాయల చీర కట్టే రోజు ఎప్పటికి రాదనే విషయం నువ్వంతా మునిగిపోయిన తర్వాత తెలిసిద్ది అనమాట. ప్రియులారా, దారి తప్పిపోతారు. తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. ఆ బిలాము ఏం చేశాడండి? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఈ దారి తప్పిపోయే వాళ్ళందరి ఉద్దేశం ఒకటే. ఏం కావాలా వాళ్ళకి? దారి తప్పిపోయే వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? దుర్నీతిని ప్రేమించి, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. దుర్నీతి వల్ల వచ్చేటువంటి దానిని వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళకి కావాల్సింది అది అన్నమాట. వాళ్ళకి కావాల్సింది అది. తర్వాత అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. నేను ఇంకా ఇదే చేస్తాను, దేవుని యొక్క మార్గాన్ని తప్పిస్తాను, నాకు నచ్చినట్టే నేను చేస్తాను అని మనం అనుకుంటే దేవుడు ఏం చేస్తాడండి? వెర్రితనమును అడ్డగిస్తాడు. నా వెర్రితనాన్ని దేవుడు అడ్డగిస్తాడు. నాకు నచ్చినట్టుగా నేను చేస్తానని నేను వెళ్ళిపోతున్నాను అనుకోండి, దేవుడు చూస్తూ ఉండడు. కాబట్టి అలా చేయకూడదు. దేవుడు ఒక క్రమాన్ని నేను మరలా దాని గురించి చెప్తాను. మొదటి సంఘంలో ఎఫెసు సంఘాన్ని గురించిన ఒక పూర్తి వివరణ మనం పొందాం కాబట్టి దాని గురించి మనం ఆలోచిద్దాం. ఏ స్థితి నుంచి పడిపోయావో, ఏ స్థితి నుంచి డౌన్ అయిపోయావో, ఎక్కడి నుంచి దారి తప్పిపోయావో అక్కడికి మళ్ళీ నువ్వు వెళ్ళి ఆలోచించి, ప్రభువా నేను ఈ పరిస్థితి నుంచి పడిపోయాను కదా, తిరిగి మారు మనసు పొందిన ఎడలా అని అన్నావు కదా, నేను మారు మనసు పొందుతున్నాను, చర్చీ క్రమాలన్నిటికీ నేను వస్తాను, ఇంతకుముందు వచ్చాను కదా ఇప్పుడు కూడా వస్తాను, ప్రభువా నీ ఆరాధనకు నేను వస్తా, నేను అపోస్తులు చేయమని చెప్పినటువంటి 4 నియమాలను నేను తూచా తప్పకుండా పాటిస్తా అని ఎప్పుడైతే నువ్వు మనసులో మార్పు చెందుతావో అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ నీతి క్రియలు కలిగినటువంటి పరలోక భాగ్యాన్ని మనకు దయచేస్తాడు.